అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. కన్యారాశి వారికి మరో 3 రోజులలో అతిపెద్ద 5 ముఖ్యమైన గుడ్ న్యూస్లు వినబోతున్నారు. వారి జీవితంలో అతిపెద్ద చేంజ్ అనేది రాబోతుంది. మరి ఏంటి ఆ 5 పెద్ద గుడ్ న్యూస్లు? అలాగే కన్యారాశి వారి జాతకం అనేది ఎలా ఉండబోతుంది? ప్రతి ఒక్క విషయాన్ని చాలా వివరంగా ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ కన్యా రాశి వారి యొక్క మనస్తత్వం మనం కనుక చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇతరుల యొక్క అభివృద్ధిలో తన యొక్క సహాయాన్ని ఎప్పుడు అందిస్తూనే ఉంటారు. వారు జెలసీగా అస్సలు ఫీల్ అవ్వరు. అలాగే ఒకరిపైన ఒకరి అసూయ, కుళ్ళు కుతంత్రాలు అనేటివి వీరికి జరగని పని. ఇక కన్యా రాశి వారు ఎప్పుడు ఇతర వ్యక్తుల మేలు కోరుకునే వ్యక్తులే కానీ ఇతర వ్యక్తులకి చెడు కోరుకునే వ్యక్తులు అస్సలు కాదు. అయితే కన్యా రాశి వారి జీవితంలో ఎన్ని మంచి అలవాట్లు లక్షణాలు ఉన్నా కానీ ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉంటారు. కానీ వీరిని మాత్రం శత్రువుగా భావించే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు. ముఖ్యంగా కన్యా రాశి వారు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వల్లనే మీకు ఎక్కువ శాతం మీకు అనుకున్న పనులు ఉంటే అవి ఎప్పటికీ జరగవు. ఎందుకంటే మీరు మా వాళ్ళు నా వాళ్ళు అనుకునే వాళ్ళే మీరు ఎక్కువగా హాని అనేది కలిగిస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే మీ ప్రతి ఒక్క దుఃఖానికి బాధకి వాళ్ళే కారణమవుతారు. అయితే ఇక్కడ నుంచి మీకు చాలా మంచి అనేది జరగబోతుంది. మరో 3 రోజుల్లో చాలా మంచి గుడ్ న్యూస్లు మీరు వినబోతున్నారు. అయితే ఇప్పటిదాకా ఏదైతే కష్టాలు బాధలు పడ్డారో వాటికి చెక్ పెట్టేయండి. ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు మంచి రోజులు మొదలవుతున్నాయి. మీరు చేసే పనులు కూడా పక్కన పెట్టేసి మీకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ విషయంలోకి ఏంటనే వాళ్ళకి వాళ్ళ పనులలో సహాయం చేయడం అనేది ఎక్కువగా చేస్తారు. అలా చేయడం వల్ల మీరు చాలా ఎక్కువగా ఎదురు దెబ్బతినే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏ విషయమైనా సరే ఎటువంటి మాటలైనా సరే మీతో అన్నా మీరు మాత్రం తొందరపడకండి. ఎందుకంటే ఇప్పుడున్న గ్రహాల పరిస్థితిని బట్టి చాలా తొందరగా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ విషయాల్లోకి చాలా తొందరగా ఎంటర్ అయిపోయే అవకాశాలు అనేటివి కనిపిస్తున్నాయి. ఇక మీకు ప్రేమ, డబ్బు, చదువు, అలాగే పీస్ ఆఫ్ మైండ్ ఇటువంటి ప్రతి ఒక్కరి చాలా మంచిగా ఉండబోతుంది. ఇక మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కానీ లేదా జనాల మధ్యలో కూర్చున్నప్పుడు ఏదైనా టాపిక్ మాట్లాడేటప్పుడు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇలా మీ ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం, అలాగే మీ జీవితంలో జరగబోయే ప్రతి ఒక్క దానికి చాలా క్లియర్గా ఈ వీడియోలో మీకు ఆన్సర్స్ అనేటివి దొరుకుతాయి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే రేపటి నుండి మంచిగా ఉంటుంది. ఈ సమయంలో మీరు మునుపటి కంటే కూడా మెరుగైన ఫలితాలను పొందుతారు. మీ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు. అలాగే మీకు కుటుంబంలో సహకారం, మద్దతు లభిస్తుంది. పండుగలు లేదా ఫంక్షన్స్ జరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి. దూరంగా ఉన్న బంధువులతో సంబంధాలు పునరుద్ధరించబడతాయి. ఈ వారం మీ వృత్తిపరమైన జీవితం వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు మీకు అప్పగించబడతాయి. మీకు ఆలోచించే విధానం పైన అధికారులను ఆకర్షిస్తుంది. పనిలో అదనపు బాధ్యతలు తీసుకున్న వారికి వెనకాడకండి. కష్టానికి తగిన ప్రతిఫలాలు వస్తాయి. మీకు ప్రమోషన్ లభించే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక స్థితి చాలా బాగుంటుంది. ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. పాత బకాయిలు చేరుతాయి. అయితే అనవసర ఖర్చులను నియంత్రించడం మంచిది. దీర్ఘకాలిక పెట్టుబడులు మీకు మంచి ప్రయోజనాలను అందిస్తాయి. వ్యాపారస్తులకు ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయి. పాత భాగస్వాములతో సంబంధాలు ఏర్పడితే నూతన కోణాల్లో వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది మంచి సమయం. ఇతరుల సలహాను పరిగణలోకి తీసుకోండి, కానీ నిర్ణయాలు మీరే తీసుకోండి. ఈ వారం మీ ఆరోగ్యం బాగుంటుంది, కానీ మానసిక ఒత్తిడిని నియంత్రించడానికి ప్రయత్నం చేయండి. నిద్ర సమయాన్ని క్రమపరచడం మరియు తగినంత విశ్రాంతి తీసుకోవడం మంచిది. యోగా లేదా ధ్యానం వంటివి రిలాక్సేషన్ పద్ధతులు మీకు ఉపయోగపడతాయి. అలాగే కొత్త అవకాశాలు కూడా మీకు వస్తాయి. కొత్త అవకాశాలు వచ్చినప్పుడు మాత్రం మీరు వాటిని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. డబ్బు ఉంది కదా అని చెప్పేసి ఎలా పడితే అలా ఖర్చు పెట్టేయకూడదు. డబ్బు లేదని చెప్పేసి బాధపడకూడదు. ప్రతి ఒక్క మనిషి దగ్గరికి డబ్బు అనేది వస్తుంది, కానీ డబ్బు అనేది నిలకడగా ఉండదు. దానికి కారణం లక్ష్మీదేవి చంచల స్వభావంతో ఉంటుంది కదా. తనకు నచ్చిన చోట తన స్థిరపడి ఉంటుంది. మనిషి పరంగా ప్రతి ఒక్క అలవాటు గుణగణంగా చాలా మంచిగా ఉండాలి. అలా కాకుండా మన నిర్లక్ష్యంగా ఉండే డబ్బులను కానీ ఎలా పడితే అలాగా ఖర్చు పెట్టేస్తే లక్ష్మీదేవి కూడా వాళ్ళ దగ్గర ఎక్కువగా నిలబడదు. కాబట్టి డబ్బు అనేది చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. ఇష్టం వచ్చినట్టుగా వ్యర్థమైన ఖర్చులు మాత్రం చేయకండి. ప్రేమను కోరుకునే వారికి శుక్రుడు మీ సహజమైన ఆకర్షణ పెంచుతున్నందున ఈ వారం మెరుగైన అవకాశాలు వస్తాయి.
ఒంటరిగా ఉన్నవారికి మీకు అనుకూలత కలిగిన వ్యక్తిని కలగవచ్చు. సంబంధాలు ఉన్నవారు తమ భాగస్వాములలో లోతైన భావోద్వేగ అనుబంధం మరియు అవగాహన కలిగి ఉంటారు. ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇప్పుడు పరిస్థితి చాలా అనుకూలంగా ఉన్నాయి. దానికి తోడు డబ్బు సంబంధించి ఇప్పటిదాకా మీరు పడిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా తొలగిపోతాయి. ప్రతి ఒక్కటి కూడా చాలా మంచి అనేది జరుగుతుంది. ఇక చదువుకునే వారికి ఇప్పుడు చాలా మంచి అవకాశాలు అనేటివి వస్తాయి. ఎవరైతే హెయిర్ స్టైలిస్ట్ చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా మంచి అవకాశాలు అనేటివి వస్తాయి. అలాగే చదువుకునే వాళ్ళందరికీ వాళ్ళు ఎలా అయితే కష్టపడ్డారో దానికి తగ్గట్టుగా ప్రతిఫలం కూడా వస్తుంది. ఇప్పటిదాకా ప్రతి ఒక్క విషయాన్ని తీసుకొని మీరు మీ మైండ్లో ఎలా అయితే ఇబ్బంది పడుతున్నారో, మీకు ఎంతైతే పీస్ ఆఫ్ మైండ్ లేదో ఇక నుంచి మీకు ప్రతి ఒక్కటి కూడా చాలా మంచిగా జరగబోతుంది. కాబట్టి మీరు పీస్ ఆఫ్ మైండ్ కూడా చాలా బాగా ఉంటుంది. మీకు ఏ విధంగా కూడా ఎటువంటి బాధలు అనేటివి ఉండవు. చాలా కూల్గా ప్రతి ఒక్క విషయాన్ని మీరు బాగా లీడ్ అనేది చేస్తారు. ఇక అతి జాగ్రత్తగా మీరు తీసుకోవాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. మొట్టమొదటిగా మీరు గ్రూప్ డిస్కషన్ వచ్చినప్పుడు కానీ, లేదంటే ఎక్కడైనా ఏదైనా పనులు జరుగుతున్నప్పుడు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు కానీ, మీ ప్రమేయాన్ని అక్కడ కోరుతున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా దాన్ని ఇన్వైట్ చేయండి. ఇక మీకు ముగ్గురు శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో కాదండి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే, మీకు తెలిసిన వాళ్ళే. ఆ ముగ్గురు శత్రువులు ఎవరు, అలాగే వారి పేర్లు కూడా ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే వాళ్ళు ఏ విధంగా మీ పనులను చెడగొడుతున్నారో కూడా తెలుసుకుందాం. మరో 3 రోజులలో శత్రు నష్టం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టగలుగుతారు, వాళ్ళ లక్షణాలు ఏంటి అంటే, వాళ్ళు ఎక్కువ శాతంగా మీకు కీడు చేయడానికి కోరుకుంటారు. ఎంతసేపటికి వారు ఏదో ఒకటి జరగాలని చెప్పేసి మీరు చేసే పనులు అవ్వకుండా ఆగిపోవాలని చెప్పేసి వాళ్ళు ప్రార్థిస్తుంటారు. దాంతోపాటు కొన్ని చిన్న చిన్న తంత్ర మంత్రాలు కూడా చేస్తుంటారు. వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేక ఏ విధంగా మీ నుంచి ప్రతి ఒక్కటి లాక్కోవాలని చెప్పేసి ఆలోచనలతోటే వాళ్ళు ఎక్కువ సమయాన్ని గడుపుతుంటారు. అటువంటి వాళ్ళు ఎక్కువ శాతంగా నిమ్మపండు మీద మంత్రించి మీ ఇంటి చుట్టుపక్కల వేస్తుంటారు. లేదంటే మీరు వెళ్ళే దారిలో మీరు ఎక్కడో చోట తగలాలి అని చెప్పేసి వాళ్ళు వేస్తుంటారు. ఇటువంటి పనులు కూడా ఖచ్చితంగా చేస్తుంటారు. వాళ్ళు మీ మీద ఏదో ఒకటి చేయాలని చెప్పేసి శాయశక్తుల ప్రయత్నం చేస్తుంటారు. ఆ సమయాన్ని మంచి పనులకు కేటాయించుకోవడం మానేసి మీ నాశనాన్ని కోరుతుంటారు. మీరు చాలాసార్లు మీరు నేను పని చేశాను, ఆ పని అయిపోతుంది అనుకునే సమయంలో కూడా చాలా పనులు మీకు ఆగిపోతుంటాయి. దానికి కారణం ఇవే అన్నమాట. కాబట్టి మిత్రులారా, ఆ ముగ్గురు ఎవరు, అసలు వారి పేరు దేంతో మొదలవుతున్నాయి అంటే, వారి పేర్లు స్టార్ట్ అయ్యేది UP. ఈ పేర్లతో మీకు చుట్టుపక్కల వాళ్ళు ఉంటే, అలాగే మీ స్నేహితులు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, ఆ పేర్లు ఉండే వాళ్ళకి ఖచ్చితంగా వారిని దూరం పెట్టండి. వాళ్ళకి మీ మనసులో ఉండే ఎటువంటి విషయాన్ని కూడా చెప్పకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వారి నుంచి జాగ్రత్తగా ఉంటే చాలా వరకు మీకు మంచి అనేది జరుగుతుంది. ఇక మీకు రాబోయే అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏమిటి, ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అలాగే మనం ఏ విధంగా అయితే ఆలోచిస్తామో అదే విధంగా మనకి కూడా జరుగుతుంది. ఓకే, కంప్లీట్గా దేవుడి మీద భారం అనేది పెట్టండి. ఆ దేవుడు మంచి అనేది చేస్తాడు కాబట్టి దేవుడి మీద నమ్మకం ఎప్పుడు కూడా వదిలిపెట్టవద్దు. ఇక పెళ్లి సంబంధాలు చూసే వాళ్ళకి చాలా మంచి సంబంధాలు అనేవి వస్తాయి. ఎవరైతే ట్రావెల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా మంచి ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి. దీంతోపాటు మీ హెల్త్ గురించి కూడా కాస్త కేర్ తీసుకోండి. ఇక మీరు అనవసరమైన వస్తువులు కొనడం అనేది చేయకుండా డబ్బును ఆదా చేసుకోండి. ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా మంచి మంచి అవకాశాలు వస్తాయి. అలాగే వాళ్ళ పేరు మీద మీరు తీసుకునే ఏ విషయమైనా సరే చాలా కలిసి వస్తుంది. వ్యాపారం చేసే వారికి వ్యాపారంలో చాలా మంచి లాభాలు అనేటివి వస్తాయి. అలాగే కన్యా రాశి వారికి ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతుంది. అపర ధనవంతులు కాబోతున్నారు. వెంటనే వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. అయితే కన్యా రాశి వారికి అదృష్టం ఏ విధంగా తలుపు తట్టబోతుంది, వారి జీవితంలో జరగబోయేటువంటి అద్భుతం ఏంటి, ఈ పూర్తి అంశాలని కూడా ఈరోజు వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ స్థానంలో ఉంటుంది. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్త 1, 2 పాదాలలో జన్మించిన వారి యొక్క కన్యా రాశికి చెందుతారు. రాశి చక్రంలో 12 కన్యా రాశికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. కన్యా రాశికి అధిపతి బుధుడు. అందువల్ల ఇందులో జన్మించిన వారు చాలా తెలివిగా, అందంగా ఉంటారు. అంతేకాకుండా ఈ రాశిలో పుట్టిన వారిపై బుధుడు గరిష్ట ప్రభావం చూపుతాడు. వీరిలో ఉండే మరో అద్భుత లక్షణం ఏంటంటే, ఏ పని లేదా వ్యవహారాన్ని అయినా చక్కగా పూర్తి చేస్తారు. ఎక్కువగా సాంప్రదాయవాదన ఆలోచన కలిగి ఉంటారు. కన్యా రాశి వారికి మెమరీ పవర్ అధికంగా ఉంటుంది. ఆచార వ్యవహారాల్లో చాలా నిజాయితీగా ఉంటారు. వీళ్ళకి ఉన్న సంకల్ప సిద్ధి అద్భుతమని చెప్పుకోవచ్చు. ఎన్ని ఆటంకాలు కలిగిన తమ అనుకున్న పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అనగా వీరు ఓటమిని అంగీకరించరు.
కన్యారాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులపై ఆధారపడి జీవించడానికి ఇష్టపడరు. స్వేచ్ఛను కోరుకుంటారు. అయినప్పటికీ ఎవరిని వ్యతిరేకించరు. పరిస్థితులకు తగినట్టుగా తమను తాము మార్చుకొని సత్తా వీరికి ఉంటుంది. అలాగే కన్యారాశి వారు ఎవరికైనా ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తుంటారు. అంతేకాదు ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకొని తమకు తోచిన విధానంగా చేస్తారు. ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలు పాటిస్తారు. అలాగే ఈ కన్యారాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని అంత చూడనిదే వదిలిపెట్టరు. అలాగే ఈ రాశి వారు మధ్యవర్తిత్వ సంతకాలు ఇతరులకు హామీ ఉన్నటువంటి వీరికి నష్టము కలిగిస్తాయి. ఇతరులను త్వరగా నమ్మి మోసపోతారు. ఆపదలో ఉన్న స్త్రీలను ఆదుకొని ఇబ్బందులకు గురి అవుతారు. అలాగే వీరు ఆర్థిక విషయాల్లో సమర్థులని మంచి పేరు కూడా సంపాదించుకుంటారు. అభివృద్ధి సాధించాలని తపన వీరికి నిరంతరం ఉండటం కారణంగా సుఖ జీవితానికి కూడా దూరం అవుతారు. చేసిన ధర్మాలకి మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు. చేసిన దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో చాలా రహస్యంగా చేస్తారు. అయితే వీరి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కన్యారాశికి చెందిన వారు స్త్రీల వల్ల అధికంగా నష్టపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. వ్యాపార విషయంలో, ఉద్యోగ విషయంలో అజ్ఞాతవాసం చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఒక్కో సందర్భం ఏ విధంగా ఉంటుందంటే వీళ్ళకి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఎవరి ముందు చేయి చాపే పరిస్థితి కూడా ఉండకూడదని మీరు ఎప్పుడు కూడా భావిస్తూ ఉంటారు. కానీ ఒకరి దగ్గర చేయాల్సిన పరిస్థితి ఏదో ఒక సందర్భంలో వీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. అయితే ఈ కన్యారాశి వారి జాతకం ప్రకారం చూస్తే కనుక వీరిని నమ్మిన వ్యక్తులు మోసం చేస్తారని చెప్పుకోవాలి. ముఖ్యంగా మీరు ఎవరినైతే బాగా నమ్మి వారిపై పూర్తిగా నమ్మకం ఇస్తారో వారి వల్ల మీరు మోసపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇది మీ జీవితంలో జరిగి ఉండవచ్చు కూడా. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదనే సంపూర్ణ అవగాహన అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి. అలాగే కన్యారాశికి చెందినటువంటి పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ప్రేమ వ్యవహారాల పట్ల కూడా మీ యొక్క జీవితం నాశనం అయ్యే సందర్భాలు కూడా ఉండవచ్చు. అయితే ప్రేమ వ్యవహారాల వల్ల మీ జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు సుడిగుండంలో మీరు చిక్కుకొని ఉండవచ్చు. అంటే అంతకుముందు మీ యొక్క జీవితానికి ఇప్పుడు మీ జీవితానికి చాలా వ్యత్యాసం అనేది కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా నమ్మిన వ్యక్తుల వల్ల మీరు మోసపోవడం లేదా కొన్ని సందర్భాల్లో పరిస్థితుల ప్రభావం చేత మీరే వారిని వదులుకోవడం కావచ్చు, వారు మిమ్మల్ని వదిలిపెట్టడం కావచ్చు జరుగుతుంది. ఈ విధంగా కూడా కన్యారాశి జాతకులకి అనేక రకాలుగా మానసిక సమస్యలు అనేటివి ఎదురవుతాయి. అయినప్పటికీ ప్రతి కన్యారాశి వారు ప్రేమ వ్యవహారాలు విఫలమవుతారని కాదండి. అంటే ఈ యొక్క రాశి వారు కొంతమంది జీవితాల్లో ఇలా జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ మరికొంతమంది మాత్రం ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు తీసుకెళ్తారు. వారి యొక్క వైవాహిక జీవితంలో కూడా చాలా ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. అలాగే సంతాన విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించవలసిన అవసరం కూడా మీకు జాతకం ప్రకారం కనిపిస్తుంది. ముఖ్యంగా సంతాన విషయంలో మీకు జాగ్రత్తలు చాలా అవసరం. వారి ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. అయితే ఈ రాశికి చెందిన వ్యక్తుల జీవితంలో చూసుకున్నట్లయితే కనుక మీరు ఇదివరకు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, అనేక రకాల ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ సమస్యలకు పరిష్కారం దొరకక, డబ్బు ఎక్కడి నుండి రాక మీరు కనుక ఇబ్బంది పడుతున్నట్లయితే మీకు ఈ సమయంలో భగవంతుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీకు దేనికి డోకా ఉండదని చెప్పుకోవాలి. అయితే మరో 3 రోజులలో మీ జీవితానికి సంబంధించి చాలా కీలకమైన రోజులని చెప్పుకోవాలి. మీ అదృష్టాన్ని పరీక్షించుకునే రోజు అని చెప్పుకోవాలి. మీరు అపర ధనవంతులు కావడానికి భగవంతుడు మీకు అవకాశాన్ని ఇచ్చాడు. ఖచ్చితంగా ఈ పని చేయండి. ఆర్థికంగా మీరు ఎంతగానో పురోగతి సాధించగలరు. రావి చెట్టు మహిమ గురించి తెలియని వ్యక్తి కూడా ఉండరు. రావి చెట్టును మనం దేవతా వృక్షంగా భావిస్తుంటాం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా కూడా మనం భావిస్తాం. అలాగే మహాశివుడికి కూడా చాలా ప్రీతికరమైనటువంటి చెట్టు. ఈ రావి చెట్టు యొక్క మహిమ గురించి ఎన్నో పురాణ గాథలు కూడా ఉన్నాయి. అయితే ఈ యొక్క చెట్టు దగ్గర ఖజానా దాగి ఉందని చెప్పుకోవాలి. అంటే ఖజానా అంటే డబ్బుల మూట మీకు కనిపిస్తుందని కాదండి. మీరు చేసేటువంటి ఒక చిన్న పని ద్వారా మీరు అపార ధనవంతులు కావడానికి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. మీరు ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని చక్కగా తలంటు స్నానం చేసి ఒక గ్లాసులో పాలు తీసుకొని వెళ్ళి ఇంటి దగ్గరగా కావచ్చు, ఆలయంలో కావచ్చు, రావి చెట్టు ఎక్కడైతే ఉందో ఆ చెట్టు మొదట్లో పాలను పోసి కళ్ళు మూసుకొని మీ యొక్క సంకల్పం చెప్పుకోండి. మీ జీవితంలో ఎటువంటి ఒడిదొడుకులు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తీరిపోవాలని,
డబ్బు సమస్యల నుంచి విముక్తి కలగాలని, ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా మీరు మీ యొక్క కుటుంబ సభ్యులు ఎంత బాధపడుతున్నారో, ఒక తల్లి ఒక తండ్రికి ఏ విధంగా అయితే మీ కష్టాలు చెప్పుకుంటారో అదేవిధంగా మీరు మనసులో కష్టాలన్నీ కూడా చెప్పుకొని మీ కష్టాలన్నీ తీర్చమని భగవంతుణ్ణి వేడుకొని ఆవు నెయ్యితో ఒక దీపాన్ని వెలిగించండి. చెట్టు మొదట్లో నెత్తితో దీపాన్ని వెలిగించిన తర్వాత మీరు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ చెట్టు చుట్టూ 11 సార్లు చేయండి. ఈ విధానంగా చేయటం వలన ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు కోట్లు సంపాదించడానికి అవకాశ మార్గాలు తెరుచుకుంటాయి. అంతకుముందు మీరు అవకాశాల కోసం ఎదురు చూశారు. ఈ సమయంలో అవకాశాలు మీ ముందుకు వెతుక్కుంటూ వస్తాయి. అంతకుముందు మీరు ఏ ఆర్థిక సమస్యలతో బాధపడ్డారో ఆ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఆర్థికంగా పురోగతి కోసం, వృద్ధి, ఉద్యోగాలలో అనుకూల ఫలితాలను కోసం ప్రతి శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించి సాంబ్రాణి ధూపం ఇంట్లో వేసుకోండి. చక్కటి ఫలితాలు కలుగుతాయి. అలాగే ఉద్యోగులకు ప్రమోషన్స్, వ్యాపారస్తులకు వ్యాపారంలో ఊహించని లాభాలు, అలాగే మీ జీవితంలో మున్పెన్నడు లేనటువంటి ఆర్థిక పురోగతి ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే రావి చెట్టు అనేది అంత మహిమాన్వితమైన వృక్షం. అలాగే మీకున్నంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయాలి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుతారు. అనాథలకు, ఆకలితో అలమటిస్తున్న వారికి, నిరుపేదలకు మీరు చేసేటువంటి దాన ధర్మాలు మీకు మంచి పుణ్య ఫలితాన్ని ఇస్తాయి. అలాగే సమస్యలు తొలగిపోవడానికి శనికి పరిహారాలు చేయడం మంచిది. దీనికి గాను ప్రతి శనివారం శని స్తోత్ర పారాయణ చేయడం ద్వారా, శని మంత్ర జపం చేయడం మంచిది. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల శని ప్రభావం తగ్గి శని కారణంగా వచ్చే సమస్యలు తొలగిపోతాయి. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల అడ్డంకులు తొలగిపోతాయి. మంగళవారం హనుమాన్ దేవాలయం సందర్శించి సింధూరం సమర్పించాలి. గురువారం విష్ణు దేవాలయం సందర్శించి నైవేద్యం సమర్పించాలి. నవగ్రహ దేవతలను ప్రార్థించడం మంచిది. గణపతికి గరిక సమర్పించడం వలన అడ్డంకులు తొలగిపోతాయి. శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన పసుపు, కుంకుమ, పచ్చకర్పూరం ఇలాంటి వస్తువులను సమర్పించండి. అష్టలక్ష్మి మంత్రాలను పఠించండి. గురువారం అరటి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించండి. ఇక కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.